ప్రభుత్వాలు మీరు చూశారు, చాలా మంది ముఖ్యమంత్రులను చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే ఆదర్శ రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దారు. ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, పేదల్ని నమ్ముకున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు ఒకటై ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే నెపంతో ఎన్ని కుట్రల బలనాల్లో అన్ని కుట్రలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. 2 రోజుల క్రితం విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లతో దాడి చేయించారు. తగలరాని చోట తగిలిగాని ఉంటే చనిపోయి ఉండేవాడు. కన్నుకు తగులున్నా కూడా చాలా ఇబ్బంది అయి ఉండేది. చంద్రబాబు ఏమీ చేయలేక ప్రజలందరూ కూడా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోబోతున్నారనే దాంతో ఈ రాళ్లతో దాడులు చేయించడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఒక్కసారి ఈ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చరిత్ర మీరు తెలుసుకోండి. ఎన్ని గుడిలలో పూజలు చేసినా, డబ్బులు ఇచ్చినా, అక్రమ సొమ్ముతో ఎన్ని దానాలు చేసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేసిన పాపాలు అతన్ని వెంటాడుతూనే ఉంటాయి. నీ వల్ల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. నెల్లూరు జిల్లాలో నీ వల్ల ఎంతోమంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం, జిల్లా అంతా కూడా తెలుసు. నువ్వు చేసిన పాపాలు అక్రమాలే రేపు జరగబోయే ఎన్నికలలో నీకు నీ భార్యకు శిక్ష వేస్తాయి. భగవంతుడనేవాడు పైన చేరి నువ్వు చేసిన తప్పులన్నింటినీ చూస్తున్నాడు. ప్రజా కోర్టులో నీకు నీ భార్యకు శిక్ష తప్పదు. ఒక్కసారి ఆలోచించండి. డబ్బుందని అహంతో, అహంభావంతో మన వద్దకు వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులు కానీ, మా కుటుంబ అభిమానులు కానీ ఎవ్వరు కూడా అమ్ముడు పోలేదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో ఏదో ఒకటి లబ్ధి పొందొచ్చని మన పార్టీలో చేరిన వాళ్లే ఈరోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని అమ్ముడు పోయినారు. మన వాళ్ళు ఎవరు కదలలేదు, ప్రజలెవరు కూడా అమ్ముడు పోలేదు. అసలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అమ్ముడు పోలేదు. ఎవరైతే మధ్యలో వచ్చి లబ్ధి పొంది ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి దగ్గర సూట్ కేసులు తీసుకొని వెళ్ళిపోయినారు, డబ్బు ఎత్తుకొస్తున్నారు, చాలా డబ్బు ఎత్తుకొస్తున్నారు. ఒక్కొక్క ఓటుకి 5,000 ఇస్తారంట. బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాను గుర్తుకు ఓటేయండి. అక్రమ సంపాదన ఆ డబ్బంతా తీసుకొచ్చి పేదలకిచ్చి గెలవాలంట. అందువల్ల మా నాయకులు, కార్యకర్తలకు కూడా మనవి చేస్తా ఉన్నా, ఎవ్వరు కూడా వద్దనొద్దు. ఓటుకి 5,000 ఇస్తారంట, తీసుకోండి. పోలింగ్ బూత్లోకి పోయినాక మీకు ఇచ్చే ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఆ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేయండి.